ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. జయ ఎల్లమ్మ తల్లి, జయ మల్లన్న స్వామి. ఏకవీరాదేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం ఏకవీరాదేవి. ఈ యొక్క అమ్మవారు రేణుకాదేవి రూపం. అంటే రేణుకాదేవిగా మనం పిలుస్తాము, ఇక్కడ వాళ్ళు కూడా రేణుకాదేవి అనే పిలుస్తారు. మరి ఎల్లమ్మ తల్లి గురించి ఇట్లా ప్రతి ఒక్కరు తెలుసు. ఎందుకంటే మన హైదరాబాద్ లో గానీ, మన ఇతర దేశస్తుల వాళ్ళు ఇట్లా గానీ, అంటే ఇంకా తెలిసిన వాళ్ళు ఇట్లా గానీ, మన రీసెంట్ గా దుబాయ్ దగ్గర కూడా ఒక ఎల్లమ్మ తల్లి లగ్గం చేయడం జరిగింది. అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఎల్లమ్మ తల్లి అనే ఒక మాయ ఈ యొక్క జగత్ మొత్తం ఉన్నది. అమ్మవారిని ఒక్కొక్క విధాలుగా ఒక్కొక్క తీరులో పిలుస్తుంటారు. ఇక్కడ అమ్మవారిని జగత్మాతని రేణుకాదేవి అని పిలుస్తారు. అలాగే ఏకవీరాదేవి అని కూడా పిలుస్తారు. ఈ యొక్క మాత దగ్గరికి వచ్చిన మనము చాలా మంది కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకుంటే ఎక్కడెక్కడో వెళ్తుంటారు. ఆ యొక్క అమ్మవారు అనేది అష్టాదశ శక్తి పీఠాల్లో కొలువై ఉన్నటువంటి ఏకవీరాదేవి యొక్క రేణుకాదేవి ఈ యొక్క మన మహూర్ దగ్గర ఉన్నటువంటి ఏకవీరాదేవి దగ్గరికి వచ్చి మనం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మరి ఎల్లమ్మ తల్లి కంటే నేను ఎంత ఇష్టమో తెలుసు, అమ్మవారు అంటే నాకెంత ఇష్టమో మీకు తెలుసు. నన్ను అమ్మవారు ఇష్టంగా నన్ను చూసుకుంటారు. అదే విధంగా నేను కూడా అమ్మవారికి ఇష్టంగా నేను చేస్తుంటా. ఎన్నో సేవలు చేస్తుంటా, ఎన్నో పూజలు చేస్తుంటా, ఎన్నో పండుగలు చేస్తుంటా. మరి అమ్మవారు పరశురాముడిగా ఉన్నటువంటి పరమగల్ల తల్లి యొక్క పరశురాముని యొక్క చరిత్ర తెలుసుకోవాలి. అలాగే ఎల్లమ్మ తల్లి యొక్క చరిత్ర తెలుసుకోవాలి. సగం మంది కూడా ఎల్లమ్మ తల్లి గురించి ఇట్లా తెలియక, ఎల్లమ్మ తల్లి గురించి కూడా తెలియక కొందరు ఒక్కొక్క తీరులో మాట్లాడుకుంటారు. అంటే అమ్మవారు చిన్నగా గింతే కదా అన్నట్టు. ఇంకోరు ఏమనుకుంటారు అంటే బాండవలు ఉంటది, మట్టిలో ఉంటది, గింతే కదా ఈమె మాయమ అనుకుంటారు. ఒకటి గుర్తు పెట్టుకోరు ప్రతి ఒక్కరు, ఇట్లా జగత్మాత మాయ అనేది ఇట్లా ఎవరికి తెలియదు. ఎందుకంటే జగత్మాత అంటే 7 లోకాలు వెళ్ళినటువంటి శివయ్యనైనా సరే, ఆ విష్ణుదేవుడు అయినా సరే, విష్ణుమూర్తిని అయినా సరే, ఆ యొక్క సర్పం మీద వండుకునే విష్ణుమూర్తి మరో అవతారం ఎత్తి పరశురాముని లేక రూపం ఎత్తి ఆ ఎల్లమ్మ తల్లి జగత్మాత కడుపులో పుట్టింది. అంటే మీరు గుర్తు పెట్టుకోండి, ఆ ఎల్లమ్మ తల్లి ఎంత పెద్ద శక్తియో, ఆ ఎల్లమ్మ తల్లి ఎంత పెద్ద ఆదిపరాశక్తో గుర్తు చేసుకోండి. ఎందుకంటే జగత్తేలే జగత్మాత ఆ యొక్క విష్ణుమూర్తి పరశురాముని అవతారం ఎత్తి ఒక అవతారంలో త్రేతాయుగంలో ఎల్లమ్మ తల్లి కడుపులా జన్మించాడు. అంటే ఆ ఒక విష్ణుమూర్తి శేషానాగు మీద వండుకున్న విష్ణుమూర్తి 7 సముద్రంలో వాడుకున్న విష్ణుమూర్తి అవతారం ఎత్తి పరశురాముని లేక ఎల్లమ్మ తల్లి కడుపులో పుట్టిండు. మరి ఎల్లమ్మ తల్లి అంటే మామూలు మాట కాదు. ఎందుకంటే ఆమె ఆ యొక్క విష్ణుమూర్తినే కొడుకు లేక జన్మించినటువంటి శక్తి ఎల్లమ్మ తల్లి. ఆమె గురించి తెలియని వాళ్ళు, తెలియనట్టుగా అంటే కొందరికి అర్థం కాని వాళ్ళు ఎల్లమ్మ తల్లి గింతే కదా, చిన్న ఉంటది కదా అని చెప్పేసి అనుకుంటారు. ఈ యొక్క వీడియోలో నేను చెబుతున్నది ఏంటంటే, ఈ యొక్క అష్టాదశ శక్తి పీఠాలలో ఉన్నటువంటి ఏకవీరాదేవి యొక్క అమ్మవారి దగ్గరికి నేను రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నా ఎల్లమ్మ తల్లిని చూపించాలని చెప్పేసి ఇష్టంతోని ఈ యొక్క కష్టపడైనా సరే, నిద్రలు లేవు నాకు, యాత్రలు అనేవి చాలా జరుగుతున్నా, గంగా స్నానాలు అనేవి చేస్తున్నా, అయినా సరే చూపిద్దాం, మన శిశు వాళ్ళకి చూపిద్దాం, మన నమ్ముకొనున్న మన భక్తులకు చూపిద్దాం, నేను వెయ్యే ఎట్లుంటది, నేను దర్శనం చేసుకునే దైవం ఎట్లుంటది అనేది చూపిద్దాం అనే ఉద్దేశంతో నేను చూపించడం జరుగుతుంది. మరి ఒక కలియుగంలో కష్టాలు అనేవి చాలా మందికి వస్తుంటాయి, పరీక్షలు అనేవి ప్రతి ఒక్కరికి పెడుతుంటారు. ఈ రోజు నాకు ఆటంకం వచ్చింది, నేను బాధపడుతున్నా అని చెప్పేసి అంటే ఈ యొక్క ఆటంకం కూడా మన మంచిగా అనుకోవాలి. ఎందుకంటే దైవాన్ని నమ్ముకున్నోడు ఏ రోజు జరిపోలేదు, మనిషిని నమ్మినోడు మోసపోయిండు, దైవాన్ని నమ్మినోడు ఏ రోజు మోసపోలేదు. కాబట్టి ఉన్న ఒక జీవితాన్ని, ఈ యొక్క మానవ జన్మాన్ని ఆగం చేసుకోకుండా ఈ యొక్క దైవ దర్శనం చేసుకుని తప్పులు అనేది తొలగిపోవాలనుకుంటే అమ్మవారిని కానీ, దైవ దర్శనం శివయ్య కానీ, ఇంకా ఇతర కులదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దర్శనాలు చేసుకోండి. మంచిగా వారాలు అనేవి ఉంటే ఆ వారాలు పాటించండి, నిండు పద్ధతి అనేది పాటించండి, నిండు పూజ అనేది పాటించండి, అంత మంచి జరుగుతుంది. మరి ఆ జగత్మాత దగ్గరకు వచ్చినాం ఎట్లుంటది అనేది ఈ యొక్క వీడియోలో చూపించడం జరుగుతుంది. మహారాష్ట్ర దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క రేణుకాదేవి యొక్క వీడియో చూడండి. ప్రతి ఒక్కరు కూడా నేను పండుగలు చేస్తుంటా, పండుగలలో ఇట్లా ఎల్లమ్మ తల్లి గురించి గొప్పగా చెప్పుదామని చూస్తుంటా, కానీ టైం కుదరదు. అక్కడ ఇట్లా పండుగలు ఒకటే చూపించడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ గుళ్ళకాడికి వచ్చినప్పుడు ఇట్లా నాకు అమ్మవారి గురించి ఇట్లా చూపించాలనే ఉద్దేశంతో యొక్క వీడియో చూపించడం జరుగుతుంది. మరి ఆ ఎల్లమ్మ తల్లి మాయతోని శివయ్యనే బెదిరించింది. అంటే ఆమె పుట్టలో పుట్టిన పుత్తడి తల్లి కాబట్టి సీతమ్మ సెర అంటారు. అంటే సీతమ్మ కంటే కూడా ఇంకెక్కువ కష్టాలు పడ్డట్టు ఉన్నది అమ్మవారి ఇట్లా. ఎందుకంటే కన్న వాళ్ళతోని, కట్టుకున్న వాళ్ళతోని, కలియుగంతోని కూడా ఈ యొక్క అంటే ఆ రోజు త్రేతాయుగంలో కూడా ఉన్న వాళ్ళతో కూడా మాటలు పడ్డది, నిందలు మోసింది. 24 ఏళ్ళు అంటే మామూలు మాట కాదు. అయినోడు అన్నాడు, కానోడు అన్నాడు, అమ్మవారిని బాధ పెట్టిండు. ఈ రోజు ఒకరు మనం బాధ పెడుతున్నారంటే ఆ యొక్క దైవం కూడా ఒకనాడు బాధపడ్డది. ఈ రోజు మనం ఆపదలో పడ్డామంటే ఆనాడు దైవం కూడా ఒకసారి ఆపదలో పడ్డది. ఒకరి మనని కించపరిచినట్టు మాట్లాడంగానే, ఒకరి ముందర తక్కువ చేసినట్టు మాట్లాడంగానే మనం ఏం తక్కువ అయిపోము. మనం నమ్ముకున్న భగవంతుడు మన ఇంకలు ఉన్నంత వరకు మనకి ఏ ఆటంకాలు అనేవి కావు. మనం నమ్ముకున్న దైవం మనతో ఉన్నంత వరకు ఎవరెన్ని అనుకున్నా మనకు సంబంధం లేదు. ఒంటరిగా పోవాలి, దైవ దర్శనం చేసుకోవాలి. దైవమే మనకు బలం, దైవమే మనకు దారి. నాకు తెలిసినంత వరకు అమ్మవారే నాకు బలం, అమ్మవారే నాకు దారి.
కాబట్టి నా రేణుక మాతని ఇట్లా చూపిద్దాం అనుకుంటున్నా. మరి చూడండి, అందరు మంచిగా మొక్కోండి. ఎల్లమ్మ తల్లిని మొక్కేటోళ్ళు, ఎల్లమ్మ తల్లి పూజ చేసేటోళ్ళు ఎవరైనా సరే అందరు మంచిగా ఉండాలి. జై ఎల్లమ్మ తల్లి. మరి ఎల్లమ్మ తల్లి గురించి ఇట్లా గొప్పగా చెప్పాలంటే ఇంక వీడియోలలో ఇట్లా వస్తుంటుంటాయి, చెప్తుంటా. జగత్మాత గురించి ఒక విషయంలో చెప్పాలంటే గుర్తుపెట్టుకోరి, ఎదిరించినటువంటి శక్తి ఎల్లమ్మ తల్లి. ఆ యొక్క మునిరాజు కోసము సీతమ్మ శిల వాడుతున్నప్పుడు, బాధ వాడుతున్నప్పుడు అయ్య దగ్గరికి ఆజ్ఞ అడిగితే అయ్య మాట్లాడకపోతే అయ్యని బెదిరించినటువంటి శక్తి ఆ రేణుకాదేవి. పరశురామునికి ఆదిపరాశక్తి రూపము 24 ఏళ్ళు వడంగానే రూపించి బెదిరించినటువంటి శక్తి ఆ జగత్మాత. ఎవరికి బదలాంబడో ఓ బాధపడో కాదు, అమ్మవారికి ఇట్లా కష్టాలు పడేసి వచ్చింది. కలియుగంలో మనం కూడా అదే విధంగా కష్టాలు పడతాము. కడుపులో పుట్టిన కన్న కొడుకులే ఈ కాలంలో తల్లిని తిడుతున్నారు అనే ఉద్దేశంతో ఈ యొక్క చరిత్రలు అనేవి ఉన్నాయి.